బంగ్లాదేశ్ స్వాతంత్రం సాధించడంలో భారతదేశం కీలక పాత్ర పోషించింది. మన సైన్యం, లాజిస్టికల్ సపోర్ట్, రహదారి సహాయం మరియు డిప్లొమాటిక్ బ్యాకింగ్ వల్ల బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోగా డెకేడ్స్ పాటు మనకు ఫెయిత్ఫుల్ నేబర్గా హిస్టారికల్ డెట్ను గుర్తుపెట్టుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు స్ట్రెయిన్ అవుతున్నాయి. రాజకీయ మార్పులు, రూలింగ్ పార్టీ డిసిజన్స్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్, బార్డర్ డిస్ప్యూట్స్ మరియు చైనా బంగ్లాదేశ్ ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఒకేజనల్లీ ఇండియాపై వ్యతిరేక భావాలు పెంచుతున్నాయి. చైనా హస్తక్షేపం, హిందూ పాపులేషన్పై పాలసీస్ ఇండియాలో సస్పిషన్ మరింత పెంచాయి. అయినప్పటికీ ట్రేడ్, కల్చరల్ ఎక్స్చేంజ్, డిఫెన్స్ కోఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నాయి. మన హిస్టారికల్ హీరో రోల్ను గుర్తుపెట్టుకుని బంగ్లాదేశ్ మనతో జాగ్రత్త వహిస్తే మంచిది. ఆ గోడ మీద పిల్లిలా చైనా రెచ్చిపోతే బంగ్లాదేశ్ డెఫినెట్లీగా ఇబ్బంది పాలవుతుంది. అసలు ఇండియా కన్నెర్రా చేస్తే బంగ్లాదేశ్ ఎంత చెప్పండి? దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఇంకా ఏమన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం.